హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా వాడు నీటిలో ఒకటి వేసాడు. దాన్ని యాంకర్ అంటారు. మా చిన్న చిన్న తెప్పలు అన్నమాట. ఆ చిన్న చిన్న తెప్పలకి అలాంటి చిన్న యాంకర్ తయారు చేస్తారు. పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ తీసిన యాంకర్లు ఉంటాయి, కానీ మాకు మాత్రం చిన్న చెక్కతో తయారు చేసిన యాంకర్ ఇది. చక్కరాయి కట్టి చేస్తాము. సో అదేంటంటే, ఇప్పుడు మేము వచ్చిన వేట వచ్చేసరికి హూక్ ఫిషింగ్. అదే మన గ్యాలం వేటకు వచ్చాము. ఆ చేపలు వచ్చేసరికి కోణం చేపలు చూసి ఉంటారు, కింగ్ ఫిషర్స్ అంటారు. సో అవి పడ్డానికి వచ్చాము. ఇప్పుడు మేము యాంకర్ ఎందుకు వేసామంటండి, ఇప్పుడు మేమున్న బోట్ ఉన్న స్థలం కింద పెద్ద పెద్ద రాళ్ళు కింద ఉంటాయండి నీటిలో. సో ఆ రాళ్ళ పైన ఈ కింగ్ ఫిష్ అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో వాటి కోసం చెప్పి ఆ యాంకర్ వేసి అక్కడ స్టడీగా ఆ బోట్ అక్కడ నిలబడి చేస్తాం. తర్వాత గాలం ఎర్రలేసి చేపలు పట్టుకుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, వర్ష పెట్టి అన్ని తెప్పలు కాపు కాస్తున్నారు. ఇది సముద్రం చూడండి, ప్లెయిన్ చెరువే అనుకోండి, అంత బాగుంది. చుట్టుపక్కల చూడండి, ఒక లైన్లో ఉండాలన్నమాట, ఒకటి వెనక ఒకటి ఉండకూడదు. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసింది, అది ఒక లైన్ ఫామ్ అయింది. చుట్టుపక్కల మొత్తం అవి ఫ్రెండ్స్. సో కాపు కాసినప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, బోట్ నిలబెట్టిన తర్వాత ఎర్రలేస్తాము. ఎర్రలేసి దగ్గర దగ్గర ఒక 6-7 తాళ్ళు వేస్తాం అన్నమాట కోనాకి. కొన్ని కింద తాళ్ళు, కొన్ని పై తాళ్ళు వేస్తాం అన్నమాట. వేసేసి కాసేపు వెయిట్ చేసి ఏమైనా చేపలు గట్లా లాగింది అవి మీకు చూపిస్తాను. వీడియో అయితే నీట్గా కవర్ చేసాం, వాతావరణం కూడా బాగుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మా ఊరికి ఒక చేప అయితే లాగింది. ఇప్పుడు అతను మా బావే, అంటే మనకి వేట వచ్చు, కానీ ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమైనా చేప పడ్డది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనకు లాగినా సరే, ఎందుకంటే వాళ్ళు కొంచెం మేనేజ్ చేసి లాగాలన్నమాట. ఈ కింగ్ ఫిష్ కండి గాలం ఎలా తగులుతుంది, తగిలి కొంచెం తగులుతుంది అనమాట. దాన్ని కొంచెమైనా భారంగా మనం లాగామంటే, కొంచెం గట్టిగా లాగామనుకోండి, ఆ హూక్ అనేది బయటకు వచ్చేసి మిస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అందుకే లాగే వాళ్ళు చాలా జాగ్రత్తగా లాగుతారు. అప్పటికి చాలా వరకు మిస్ అవుతూ ఉంటాయి. మీకు మిస్ అయిన కూడా చూపిస్తాను, కొన్ని పట్టిన కూడా చూపిస్తాను. సో ఇది మా ఫస్ట్ది చూపిస్తాను చూడండి. అది దగ్గర వరకు ఎలా వస్తుంది, ఏంటి, నీటిలో ఎలా కనిపిస్తుంది, ఎంతసేపు అండి స్కిప్ చేయొచ్చు. అంటే పూర్తిగా మీకు తెలియాలి కదా, అంటే పట్టగానే వచ్చేస్తుందా, కొంచెం లేట్ అవుతుందా, ఎలా చేస్తున్నారు వీటిని. సో దానికోసం స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి, మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఏ వేట కూడా మాకు తెలిసి మా దగ్గర ఏ వేట కూడా ఈజీ కాదు. మా ఊర్లో వాటి పెద్ద పెద్ద వలలుగా తీసుకెళ్ళి ఎక్కువ చేపలు ఎప్పుడు తెచ్చుకోరు. రోజే వెళ్తారు, రోజే వస్తారు. ఒక మంగళవారం పాటు అయితే వెళ్ళరు. సో ఫ్రెండ్స్ చూడండి, చేప కూడా దగ్గరికి వచ్చింది, చూసారు కదా, అదే కింగ్ ఫిష్. సో ఒకరైతే హూక్ రాడ్ పట్టుకుని వేశారు. సో ఆల్మోస్ట్ పైకి వచ్చినట్టే. సో ఇప్పుడు మా ఊడు ఒకటి దాన్ని మర్డర్ చేస్తా చూడండి, వెళ్ళిపోతుంది అన్నమాట. బట్ నెత్తిపైన 2 దెబ్బలు వేస్తే అది చచ్చిపోద్ది. మన కోడికి వేస్తారు చూసిన కత్తితోటి, అలాగమాట. మావాడు ఆటగాడు ఎన్ని మాటలు చేసాడు, మొత్తం మాటలు చేసాడు, పాప మొత్తం ఆడి. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, మా ఊడికి ఒక చేప సర్కిల్ లాగిందన్నమాట. అది లాగుతుందని స్పీడ్గా లాగుతున్నాడు. కొంచెం లేట్ చేసినా అది మిస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఒకసారి మనం లాగినప్పుడు మిస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇది కూడా అతనికి ఒకటి మిస్ అయిపోయింది. ఏంటంటే ఆ ఎర్రని పళ్ళుతో పట్టుకుంటుంది అనమాట. ఇంకా గాలం లోపల నోట్లు తగలదు, ఆ పళ్ళుతో పట్టుకుని లాగుతుంది అనమాట. మనం ఎప్పుడు కొంచెం అటుగా అంటే లాగినప్పుడు కొంచెం హూక్ తగలిపోతుంది. అలా సేమ్ యాస్టీజ్గా ఎర్ర ఎలా వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి మిస్ అవుతుంది, అది కూడా మిస్ అయ్యింది అనమాట. సో ఇంకా ఉన్నాయి, చాలా చూపిస్తాను, అలాగే స్కిప్ చేయకుండా చూస్తుండండి. సో ఫ్రెండ్స్, మరొక చేప అయితే ఇలాగ లాగింది. మనము ఏది ఫిక్స్ అవ్వకూడదు, బోటు మీదకి చేప వచ్చేంత వరకు దేన్ని నమ్మలేము. ఎందుకంటే చాలా చేప దగ్గర మన కళ్ళు ఎదురు కూడా కనిపిస్తాయి. అలాంటి చేపలు కూడా దగ్గరకు వచ్చి మిస్ అయిపోతాయి. అలాంటివి కూడా మీకు చూపిస్తాను, అన్నీ ఉన్నాయి అందులో. సో స్కిప్ చేయగా నాలుగు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా బావ మీరు చూస్తున్నారు లేదు, స్లోగా మెల్లగా, ఇందాక ఎంత స్పీడ్ లాగారు, ఇప్పుడు ఎంత స్లో లాగుతున్నారు. ఆ స్పీడ్ ఏంటంటే ఆ చేప మనతో అంటే మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మన సైడ్ వచ్చిందనుకో స్పీడ్ లాగేస్తాము. అటువైపు తొక్కు పెట్టింది అనుకోండి, కొంచెం స్లోగా దానికి మరి ప్రెజర్ పెట్టుకుని స్లో లాగుతాయి. అలా లాగినప్పుడు దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకోడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ చేప వచ్చే టైం కల్లా మేము కొంచెం వీడియో మిస్ చేస్తాను, ఎందుకంటే ఒక మంచి అవసరం వచ్చింది, సడన్గా ఒక హూక్ తేవాల్సి వచ్చింది. సో దానికోసం చెప్పేసి ఈ చేప అనేది పడినప్పుడు మీకు చూపించలేకపోయాను. సో ఏమనుకోకండి. సో ఈ చేప అయితే పడింది. మీకు లాస్ట్లో మొత్తం అయితే మాకు ఎన్ని చేపలు పడ్డాయి అందులో ఈ చేప కూడా ఒకటి ఉంది. మాకు మిస్ అయిన చేపలు కూడా టోటల్ లిస్ట్ చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇంకో చేప అయితే పడింది. సో చెప్పాను కదా, చేపని ఎంత జాగ్రత్తగా లాక్కుంటే అంత జాగ్రత్తగా వస్తుంది, లేదంటే మిస్ అవుతుంది. వాతావరణం కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. పొద్దున్న ఎంత ప్లెయిన్గా ఉంది, ఇప్పుడు కొంచెం రఫ్గా ఉంది.
సో ఫ్రెండ్స్ అలాగే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. సో స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటానంటే, స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎలా లాగిస్తున్నాం ఏంటి మీకు అర్థమవుతుంది అన్నమాట. అంటే చేపలు పట్టడం కూడా అంత ఈజీ కాదు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసరికి ఒక రోజు వీడియో. సో ఇది కాకుండా ఫ్రెండ్స్ ఒక 2 days తర్వాత మేము మళ్ళీ సేమ్ ఇదే ఇలాగే వచ్చాము. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. మళ్ళీ ఎంత గాలి మీద వెళ్ళాము, ఎంత డేంజర్గా వెళ్ళాము తెలుసా. పెద్ద పెద్ద కరెక్టాలు మధ్యలో అలా చిన్న తెప్పతోటి అలా వెళ్ళేసి వచ్చాము. సో అయినా సరే ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఆ నెక్స్ట్ రోజు నుంచి తుఫాన్ నుంచి ఆడింపేశారు. ఈ రోజు వరకు కూడా ఉంది. ఈ రోజు కొంచెం ఎండెక్కింది. సో చూడాలి రేపు ఎప్పుడైనా మళ్ళీ తీస్తారు తీరు. ఈ వీడియో వచ్చేసరికి పాత వీడియో ఫ్రెండ్స్, మీకోసం ఎప్పటి నుంచో ఎడిట్ చేయాలనుకుంటున్నాను. వాయిస్ ఎవరు వద్దామంటే ఇంట్లో నాకు అవ్వదు అన్నమాట. సో అందుకోసమనే అంటే మా బీచ్ సైడ్ మాట కొంచెం ప్లెయిన్ కి సైడ్గా ఉంటుంది, అక్కడికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట. ఇప్పుడు ఇంకా వీడియో లేట్, వాతావరణం బాగాలేకపోవడం వల్ల వీడియో లేట్ అయింది అన్నమాట. మీకు వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో అందుకోసమే కొంచెం 2x స్పీడ్లో పెడతాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ నార్మల్ స్పీడ్లో పెట్టిన, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక చేప మిస్ అవుతుంది చూడండి. అంటే ఇంకొక చేప ఆగుంది. సో దానికోసం అని చెప్పి మా తమ్ముడు మళ్ళీ పట్టుకున్నాడు దాన్ని. సో ఒకేసారి 2 చేపలు 3 చేపలు కూడా ఇలాగా ఇచ్చేస్తుంటాయి. కానీ ఏ చేప తెప్పందుకు వస్తే తెలియదు మాట, చెప్పలేము ఫ్రెండ్స్. మీకు నమ్మబుద్ధి కాదు కానీ లాస్ట్ దగ్గర మాకు 20 చేపల్లాగా ఇలాగే లాగాయన్నమాట. అందులో మేము ఎన్ని చేపలు తెప్ప తెచ్చామనేది మీకు లాస్ట్లో చెప్తాను. సో అలా చూస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇటువైపు మా బాబు, అటువైపు మా తమ్ముడు ఇద్దరు లాగుతున్నారు. సో ఎవరి చేప మీదకి వస్తే ఎవరి చేప వెళ్ళిపోతుందో చూద్దాము. అదే మామ పట్టుకు మామ, సరిపోద్ది ఎక్కువ మొత్తం తోడి కదా. అదే సో ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి, మా తమ్ముడే దగ్గర లాగుతున్నాడు. బాగా దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్. సో దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇలాగే చాలా వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. మనం కొంచెం ఆశ పెంచుకుంటాం, మన చేప వస్తుందేమో అనుకుంటాము. దగ్గరికి వచ్చి చాలా వరకు ఇలాగే మిస్ అయిపోయి. సో మరి పర్లేదు ఫ్రెండ్స్, మా బావ అయితే లాగుతుండో ఆ చేప కూడా చూద్దాము. కంపూడింది ఈ కింగ్ ఫిష్ అనేవి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినట్టుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి. చూడు మా బావ చూడండి, ఆ వెనక్కి వెళ్తుందని చెప్పి దాంతో పాటు తాడును కూడా వదులుతున్నాడు. సో అలా వదలాలి, లేకపోతే చేప మిస్ అవుతుంది. సో చూడండి నీటిలో కనిపిస్తుంది మీకు, అదే కొంచెం తెల్లగా అదే చేప. అది మనకి దగ్గర ఉన్నట్టు కొంచెం దూరంగా ఉంటుంది, ఇంకా దగ్గరికి రావాలి. దగ్గరికి వస్తే కానీ దాన్ని హూక్ వేయలేము. సో మా బ్రదర్ హూక్ వేస్తారు చూడండి.
సో ఫ్రెండ్స్ ఈ చేప కూడా బోట్లో వచ్చింది, అది లోపల పెట్టేసాము ఆల్రెడీ. సో అది రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఒక మనిషి అవసరం అయితే ఖచ్చితంగా రికార్డ్ చేయలేము, ఎందుకంటే తర్వాత నేను చూపించగలను కానీ చేప మిస్ చేసుకోలేము అందుకోసం. సో ఫ్రెండ్స్ మరొక చేప అయితే లాగింది మా బాబు. మరి ఇది ఎంత పెద్ద చేపో కానీ చాలా సేపటి నుంచి అలా పారిస్తూనే ఉన్నారు. సో చూద్దాం వస్తుందో లేదో. సో ఫ్రెండ్ ఈ చేప అయితే మనకి దగ్గరకు వచ్చింది, మీకు అది చూపిస్తుంది నీటిలో ఎలా కనిపిస్తుంది ఒకసారి మార్క్ చేస్తుంది చూడండి. సో చూసారు కదా దగ్గరికి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో మా బాబు వెనక్కి వెళ్తుందని కొంచెం తాడు కూడా వదిలారు. సో ఇప్పుడు మళ్ళీ లాగుతున్నారు. సో అలా చూస్తూ ఉండండి ఏమవుతుంది అనేది. చూడు మళ్ళీ దగ్గరికి వచ్చింది, కనిపించింది కదా, మళ్ళీ వెళ్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చేప నుండి వస్తే అయిపోతాయి. సో ఫైనల్గా వచ్చేసరికి చేప పోయింది. సో ఫ్రెండ్స్ లాస్ట్లో ఒక చేప మిస్ అయిపోయింది కదా, చాలా పెద్ద చేప, మేమైతే చాలా బాధపడ్డాము. సో అలాంటి చేపలు వచ్చేసరికి ఫ్రెండ్స్ దగ్గరగా 11 చేపలు మిస్ అయిపోయేవి. సో మేము పట్టుకున్న చేపలు ఆల్రెడీ చూపిస్తాను చూడండి. మేము ఆల్రెడీ దగ్గర కూడా వచ్చేసాము, అదే మా బోటు. సో లోపల పెట్టిన చేపలు అయితే తీసాము. మొత్తం 5 చేప వచ్చేసరికి ఫ్రెండ్స్ 4 చేపలు పడ్డాయి. సో పర్లేదు, మనిషికి 1000 రూపాయల లెక్క దొరికాయి. సో వెళ్ళేందుకు కొంచెం హ్యాపీ. సో మీకు చూపించడానికి సెడ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వెయిట్ ఎంత వచ్చిందో మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద చేపలు కొనుక్కున్న వాళ్ళు 20 కేజీల దగ్గర 1 కేజీ కొట్టుకుంటారు. సో టోటల్ వెయిట్ లోటు ఎంత వచ్చింది, వాళ్ళు ఎంత కొట్టుకున్నారో చూపిస్తాను. సో టోటల్గా అయితే 23 వచ్చాయి ఫ్రెండ్స్, 1 కేజీ కొట్టుకోక 22 కేజీలు. సో ఇక్కడ వరకు వీడియో ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.